Hi students, welcome back to my channel. మన ప్రీవియస్ వీడియోస్ లో ఏపీ ఎంసెట్ 2023 మే 18th షిఫ్ట్ 1 పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. ఈ వీడియోలో దాని కంటిన్యూషన్ గా చూసేయండి. మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే స్టూడెంట్స్, 9th క్వశ్చన్ చూడండి. ఇఫ్ z is a point on the circle modulus of z equal to 1 with the argument of z equal to pi by 6, then what is the value of z power 12 plus 1 minus z power 6 by z power 12 plus I z power 6 minus 1? సొల్యూషన్ చూడండి. మనకు గివెన్ టూ కండిషన్స్ మాడ్యులస్ ఆఫ్ z ఈక్వల్ టు 1 ఇచ్చారు, అలాగే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఈక్వల్ టు పై బై 6 ఇచ్చారు కదా. సో మనకు z ఈక్వల్ టు కాస్ పై బై 6 ప్లస్ ఐ సైన్ పై బై 6 అని తీసుకోవచ్చు కదా. మనం గివెన్ కండిషన్కి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనం డిమాయర్ థీరం ప్రకారం z పవర్ 12ని కాస్ పై బై 6 ప్లస్ ఐ సైన్ పై బై 6 హోల్ పవర్ 12 రాయొచ్చు, ప్లస్ 1 మైనస్ z పవర్ 6ని కాస్ పై బై 6 ప్లస్ ఐ సైన్ పై బై 6 హోల్ పవర్ 6గా రాయొచ్చు, బై కాస్ పై బై 6 ప్లస్ ఐ సైన్ పై బై 6 హోల్ పవర్ 6గా రాయొచ్చు, బై కాస్ పై బై 6 ప్లస్ ఐ సైన్ పై బై 6 హోల్ పవర్ 12 ప్లస్ ఐ ఇంటూ కాస్ పై బై 6. నెక్స్ట్ కండిషన్లో మనం డిమాయర్ థీరం ప్రకారం రాసినట్లయితే కాస్ 2π ప్లస్ ఐ సైన్ 2π ప్లస్ 1 మైనస్ కాస్ పై ప్లస్ ఐ సైన్ పై బై కాస్ 2π ప్లస్ ఐ సైన్ 2π ప్లస్ ఐ ఇంటూ కాస్ పై ప్లస్ ఐ సైన్ పై మైనస్ 1. సో మనం న్యూమరేటర్లో మనం వాల్యూని న్యూమరేటర్లో వాల్యూస్ మనం సింప్లిఫై చేసినట్లయితే కాస్ 2π ప్లస్ ఐ సైన్ 2π 1 ప్లస్ 1, అక్కడ మళ్ళీ మైనస్ ఆఫ్ కాస్ పై ప్లస్ ఐ సైన్ పై అంటే మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. సో న్యూమరేటర్లో మనకు 1 ప్లస్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ ఐ ఇంటూ మైనస్ 1 మైనస్ 1 ఈక్వల్ టు 3 బై మైనస్ 1. అయితే ఇక్కడ చిన్న సింప్లిఫికేషన్ ఉంది. న్యూమరేటర్లో 3ని మనం మైనస్ 3 ఇంటూ ఐ స్క్వేర్ రాసుకుంటే ఐ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 1 కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3, మనకు అక్కడ నో చేంజ్ కాబట్టి 3 ఇంటూ ఐ స్క్వేర్ రాసుకున్నాం by minus I. So minus minus cancellation, I cancellation equal to 3I. So option B is right answer.